పెళ్లి పుస్తకం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే. ఏమేం సాక్షి బల్లి ఏమైంది? పువ్వులు మాల కడుతుంటే బల్లి కనిపించింది. బల్లంటే నాకు భయం, చిరాకు. అందుకే ఇలా. సారీ, ఏమనుకోవద్దు. పర్లేదు, ఇందులో అనుకోవడానికే ఉంది. నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను. భారతి గారు గమనించారా? పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం ఇద్దరు కోపం కేకలు లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకున్నారు. అవును లక్ష్మి గారు, అంతా బల్లి మహిమ. పులంటే కూడా నా కూతురు లెక్క చేయదు, కానీ బల్లంటే మాత్రం చచ్చేంత భయం. ఆ భయం ఈరోజు బాగానే ఉపయోగపడింది. సిద్ధు ఎక్కడికి వెళ్ళాడో వాడు చూసుంటే ఇంకా సంతోషించేవాడు. లక్ష్మి గారు, ఆ బల్లి ఎక్కడుందో చూడండి. అవసరమైన ప్రతిసారి నా కూతుర్ని భయపెట్టచ్చు. ప్రేమతో చెబితే మాట వినని వాళ్ళకి ఇలా భయపెట్టి దగ్గర చేయడమే ఉత్తమం. అవును, అది నిజమే. పదండి. అలాగే. మాయలేడిలాగా ఇదేదో మాయబల్లిలా ఉంది. సాక్షికి కనిపించింది, మనకు కనిపించదేంటి? అమ్మమ్మలు, మీరు దీనికోసమే వెతుకుతున్నారా? సిద్ధు, ఆ బల్లిని కింద పడే. అలా చేత్తో ముట్టుకోకూడదు. ఇది నిజం బల్లి కాదమ్మమ్మా, రబ్బర్ బల్లి. కావాలంటే చూడు చూడు. అవును, నిజమే, రబ్బరు బల్లే. అంటే ఈ బల్లిని పువ్వుల్లో వేసింది మనమే. నీకిలాంటి ఆలోచనలు ఎలా వస్తున్నాయిరా? నాకెలా వస్తున్నాయని కాదు, నాకన్నా చాలా పెద్దోళ్ళయ్యుండి మీకెందుకు రావట్లేదు అని మీలో మీరు డిస్కస్ చేసుకోండి. ఎవరికొస్తే ఏంటి సిద్ధు, మనకు కావాల్సింది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా. అవును సిద్ధు, ఆ బల్లి ఎక్కడుందో పట్టుకుని దాన్నప్పుడప్పుడు సాక్షి మీద వెయ్యాలనే దానికోసం వెతికాం. ఇదే మరి, మీ ఓల్డ్ బ్రెయిన్స్ కి కొత్త ఆలోచనలు ఇంక రావా? ఒక ప్లాన్ ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే అమ్మకి బల్లంటే భయం పోతుంది. అప్పుడు పప్పాని పట్టుకోవడం కాదు, నిజమైన బల్లిని పట్టుకుని మన మీద విసురుతుంది. పోనీ బల్లి బదులు బొద్దింకని పెడితే? మీరింతే, ఇంక మారరు. ఇలా అనే కాపీ పేస్ట్ ప్లాన్స్ వేస్తారా? సినిమాలు చూడండి, ఇలాంటి సీన్స్ పాత సినిమాలో కూడా చాలా ఉన్నాయి. వాటిని చూసి ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త కొత్త ప్లాన్స్ అప్లై చేస్తే అమ్మా పప్ప ఇంకా తొందరగా కలిసిపోతారు కదా. ఎప్పుడు నేనే ప్లాన్ చేయడం, మీరు వెనక ఉండి సపోర్ట్ చేయడం. సో బ్యాడ్. వాడెన్ని మాటలన్నా పర్లేదు కానీ
సాక్షి నందులు సంతోషంగా ఉంటే అదే చాలు మనకి. ఏమైందమ్మా? నాకు తినాలనిపించడం లేదు. ఏ, నీకు ఈ టిఫిన్ ఇష్టం లేదా? టిఫిన్ కాదు సిద్ధు సమస్య. బల్లిని చూసింది కదా, ఈ రోజంతా ఇంకేమీ తినదు. బల్లి వెళ్ళిపోయి చాలాసేపు అయింది కదా, ఇంకా భయం ఎందుకు? నేనే తీసి పాకెట్లో అదే డస్ట్బిన్లో పడేశాను. ఇక మన ఇంటికి రాదది. నువ్వేం భయపడొద్దు. నువ్వైనా చెప్పు పప్పా. మన సూపర్ హీరో ధైర్యం ఇస్తున్నాడు కదా, కూర్చో సాక్షి. వద్దండి, నేను తినలేను. నా మైండ్లో ఇంకా ఆ బల్లి ఇమేజ్ కనిపిస్తోంది. నాకు ఆకలిగా లేదు. అదంతే బాబు, బల్లంటే చిరాకు. ఈ ఒక్క విషయంలో చిన్నప్పటినుంచి అలాగే ఉంది. చిరాకు అసహ్యం ఆకలి మీద తిండి మీద చూపించడం ఎందుకండి? బల్లి లేదని సిద్ధు చెప్తున్నాడు కదా. మనం ఎన్ని చెప్పినా అది మారదు బాబు. మీరు తినండి. వద్దండి, సాక్షి ఆకలితో ఉండడం, ఉపవాసం చేయడం నాకు నచ్చలేదు. అమ్మ మీద కోపం వచ్చిందా పప్పా? కోపం కా సిద్ధు, కనీస బాధ్యత. మన వల్ల సాక్షి ఉద్యోగం పోయినా ఆ కోపం లేకుండా నీకోసం ఇంటికొచ్చింది. ఆ రోజు నుండి మనకి ఆకలి అన్నది తెలియకుండా రకరకాలు వండి పెడుతూ ఏ ప్రాబ్లం లేకుండా ఎంతో కేర్ తీసుకుంది. అలాంటి మనిషి మీద కోప్పడ్డం నేను చేసిన చాలా పెద్ద తప్పు. నీకోసం తన కెరీర్ని, ఫ్యూచర్ని త్యాగం చేసిన సాక్షి ఖాళీ కడుపుతో ఉండడం కరెక్ట్ కాదు. అది తెలిసి మనం పట్టించుకోకపోవడం పద్ధతి కాదు. బాబు, చిన్న విషయానికే మీరు చాలా దూరం ఆలోచిస్తున్నారు. ఇది నాకు అలవాటే అని చెప్తున్నాను కదా. సాక్షితో నేను మాట్లాడతాను బాబు, మీరు తినండి. వద్దులేండి అత్తయ్య, నాకు చాలు. మీరేం తినలేదు కదా బాబు? తిన్నాను అత్తయ్య, కడుపు నిండిపోయింది. పోనీ బాక్సులో పెట్టివ్వనా బాబు? ఆఫీస్కి వెళ్ళి తింటావా? సరే అత్తయ్య. వెళ్ళొస్తాను.